హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విరాజీ గారు రచించిన రెక్కలొచ్చిన కోరిక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏది తప్పినా ఏది తప్పకపోయినా ఆదివారం నాడి రేవు తప్పదు కదా. కోడలు సరళ వాషింగ్ మెషిన్లో గుడ్డలు వేస్తూ, ఒరే నాన్న డుంబు, తాతయ్య గారు చొక్కాలేమైనా ఉంటే ఇవ్వమన్రా మీ గ్రాండ్ మాని అంటూ కేకేసింది. అత్తగారు సుమిత్ర వంటింట్లో పీలర్తో బీరకాయ తొక్కు తీస్తూ, రాజుగారు పెయ్యిని కట్టించండి అన్నట్లు దానికి మళ్ళీ నానమ్మెందుకు, వాళ్ళ తాతయ్య బట్టలు వాడే తెస్తాడు. ఒరే బంగారు తండ్రి, తాతయ్య గదిలోకెళ్ళి అంటుండగానే తరుణ్ అలియాస్ జుంబుగాడు, ఇవిగో గ్రాండ్పా ప్యాంటు షర్టు మఫ్లరు అంటూ అక్కడ పడేసి పారిపోబోతూ, అరే అని వెనక్కి తిరిగి తాతయ్య ప్యాంట్ బ్యాక్ పాకెట్లో నుంచి 2 రంగు కాగితం ముక్కలు తీశాడు. సరళ కుతూహలం ఆపుకోలేక ఆ ముక్కల్ని చటుక్కున అందుకొని, భలే, మీ తాతయ్య గారు నిన్న ఆఫీస్కి డుమ్మా కొట్టి సినిమాకి చెక్కేశారు రోయ్ అంది. అవి 2 డ్రెస్ సర్కిల్ మ్యాటినీ టికెట్ ముక్కలు. ఆమె చేసిన శల్య పరీక్షలో ఆ 2 శనివారం మధ్యాహ్నం టైటానిక్ సినిమా మ్యాట్నీ షోవి అని కూడా కనిపెట్టేసింది. అలా థియేటర్ పేరును బట్టి సినిమా పేరు చెప్పలేకపోతే ఈ కాలం వర్కింగ్ గర్ల్. సరళకి ఎంతో ఇన్సల్ట్ కదా మరి. అంతే, సుమిత్రకి పీలర్ చేతిలో నిలబడలేదు. ఆమెకు చిరుచెమటలు పోసాయన్న సంగతి 4 మీటర్ల దూరం నుండి కనిపెట్టిన కోడలు అత్తయ్య వైపు వేళాకోళంగా చూస్తూ, మీరు మావయ్య గారిని అదుపులో పట్టడం లేదు సుమండి అంది. సుమిత్ర కూరల తట్ట అట్లా వదిలేసి వచ్చి కోడల చేతిలోంచి ఆమె వాషింగ్ మిషన్లో వేస్తున్న గుడ్డలు లాగేసుకుని వాటితో పాటే టికెట్ ముక్కలు కూడా తీసేసుకుంది. నేను వేస్తాలే అమ్మా, నువ్వు ఆనక డ్రయర్లో వేద్దువుగాని, అబ్బాయికేం కావాలో చూడు అంటూ కోడల్ని అక్కడి నుంచి తోలేసింది. ఆ 2 టికెట్ ముక్కల్ని ఆమె గప్చుప్గా తన జాకెట్లో దాచుకోవడం డుంబుగాడు చూడలేదు గాని, కోడల పిల్లకి తన వెనక కూడా కళ్ళుంటాయి. సరళ కనిపెట్టేసింది మరి. బూట్లు పాలిష్ చేసుకుంటూ డుంబుగాడిని కాకాపట్టి కార్టూన్ ఛానల్ని మ్యూజిక్ ఏషియాకి మార్చుకొని సినిమా తాతక్కలు చూస్తున్న రాజేష్ భార్య తెచ్చిచ్చిన కాఫీ చప్పరిస్తూ, నువ్వుగాని రుచి చూసిచ్చావా, ఇంత తీయగా ఉంది అన్నాడు. మీ డాడీ మార్నింగ్ వాక్ నుంచి ఇంకా రాలేదా అంటూ అతని సరసాన్ని ఇంత పిసర పట్టించుకోకుండా సరళ ఆ 2 టికెట్ ముక్కల మిస్టరీ గురించి తన థియరీ చెప్పింది. నిన్న మధ్యాహ్నం మీ అకౌంటెంట్ డాడీ గారు స్టెనో వాసంతితో చెక్కేశారు సార్ అంది భార్య. చెప్, 2వ టికెట్ మీద వాసంతి పేరేమైనా రాసుందా ఏంటి అన్నాడు రాజేష్. అవతల సుమిత్ర వాషింగ్ మెషిన్ మీద చేతులు, ఈ ఇద్దరి మీద వారి గుసగుసల మీద రంగులు వేసించడం ఆ ఇద్దరు గమనించలేదు. చెబితే వినరు కదా, ఎప్పుడూ కోపమే అని భర్త మీద బేలపడింది సుమిత్ర. రాజేష్ అన్నాడు, అసలే ఆ ఇద్దరు 24 గంటలు వాదులాడుకుంటూనే ఉంటారు. ఇక నువ్విప్పుడు ఆ ఇద్దరి మధ్య అగ్గిపుల్లు గీసి పడేశావన్నమాట. ఒక బూటు ఆమె వైపు తోసి, ఇది పాలిష్ చేస్తున్నట్లు నటించు, అమ్మ ఇటే చూస్తోంది, నేను నీకు షాక్ ఇస్తాను విను అన్నాడు. నిజంగానే భర్త చెప్పింది విని సరళ షాక్ అయిపోయింది. తన డాడీ రంగధామయ్య గారు శనివారం మధ్యాహ్నం థియేటర్లో ఒక ఆవిడ పక్కన కూర్చొని సినిమా చూశాడనడానికి వీల్లేదుట. వాళ్ళిద్దరూ చెంపలు రాసుకుంటూ చెవులు కొరుక్కోవడమే ఎక్కువట. ఈ ఆరా తీసిన రాజేష్ ఫ్రెండ్ గిరీశం ఆమెను దగ్గరగా చూడలేదుట, బాగోదు కదా అని. తీరా సినిమా అయ్యేసరికి ఈ జంట మాయమైపోయిందట. సరళ 2+2 = 4 అంది నవ్వుతూ. కాదు అన్నాడు డుంబు, 2 × 2 = 4. వీడొకడు పానకంలో పొడకలాగా అని ఆ మొగుడు పెళ్ళాలి ఇద్దరూ వాణ్ణి ఒకేసారి అందుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. ఆ మధ్యాహ్నం రంగధామ్ సుమిత్ర దంపతులు ఓ కునుకు తీసేవేళ పిల్లుల్లా పోట్లాడుకున్నారు. అసలు ఈ మధ్య ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక దానికోసం వాదలాడుకోవటమే. మార్నింగ్ వాక్కి వెళ్లకముందు బెడ్ కాఫీ ఇవ్వలేదని ఒకరోజు, ఇస్తే అయిష్టంగా ఇచ్చామని మరో రోజు, ఇచ్చిన దాన్ని అలా వదిలేసి పోట్లాడిపోవటం మరో రోజు. ఇలా అయితే ఆ రోజు మాత్రం మ్యాట్నీ షో గురించి కలహించుకున్నారని సరళ రాజేష్లు అనుకున్నారు. అయినా మా డాడీ పబ్లిక్ గా చెప్పి ఫస్ట్ షోకి వెళ్తే పోలే. అఫ్కోర్స్ పాయింట్ అది కాదు. అమ్మ పాపం ఎడ్యుకేటెడ్ అయినా అమాయకురాలు. నాన్నగారి ప్రక్కన నిన్న కూర్చున్న ఆవిడికి తల నిండా భుజాల దాకా వ్రేలాడుతూ మల్లెపూల చెండు ఉందిట. ఈ సంగతి తనకు తెలిస్తే ఇంకా దుఃఖపడిపోతుంది మా అమ్మ అన్నాడు రాజేష్. సరళ సహజంగానే గాసిప్ ఎక్స్పర్ట్ అని వాళ్ళ ఆఫీసులో అంతా అంటారు. భర్తని బుగ్గ మీద పొడిచి మరీ చెప్పింది, మీ అమ్మగారు కూడా శనివారం మధ్యాహ్నం ఇంట్లో లేరు, తాళాలు ప్రక్కనిచ్చి మహిళా మండలిలో మీటింగ్ అని చెప్పి వెళ్లిపోయారట.
ఆవిడొచ్చేదాకా డుంబుగాడు స్కూల్ నుంచి వచ్చాక ప్రక్కింటి గుండుగాడితో గోలీలాడుకున్నాడు. ఛీ, నా దుఃఖం ఎవరికి చెప్పుకోను. వాడిని నాశనం చేసుకుంటున్నాం ఈవిడిగారి వల్ల. అసలు మనం ఇద్దరం ఉద్యోగాలు చేయడమే తప్పు అంటూ నెత్తిమీద కుండ ఒలకబోసింది సరళ. అమ్మకి వీడే ప్రాణమే, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. అదే పెద్దాయనికి మంట. మొగుడన్నవాణ్ణి నెగ్లెక్ట్ చేస్తే ఎలా చెప్పు? తల్లిని వెనకేసుకొచ్చాడు. తప్పదు, ఎందుకంటే తనని ఎలా పెంచిందో, తన చెల్లి సౌభాగ్యం ఎలా పెంచిందో అంతకన్నా ఇదిగా డుంబుగాడి కోసం అమ్మ అంకితమైపోయింది. కోడలు ఆ సాయంకాలం అత్తగారి మీద ఎనలేని ప్రేమ, జాలి వలకబోసింది. ఎంతైనా తోటి ఆడది కదా. ఆమె జాగాలో తానుంటే మామగారిని వాషింగ్ మెషిన్లో పడేసేదాన్ని అనుకుంది. కాని ఇప్పుడు ఆ ఇద్దరినీ కలపకూడదు. తనకి తన బిడ్డకి అన్యాయం అయిపోతుంది. ఉంది కనుకనే రాజేష్ తను ఆఫీసులు వదిలేక షికార్లకి, సినిమాలకి, ఆదివారాలు ఫ్రెండ్స్తో పిక్నిక్లకి ఇలా అలా చెక్కేస్తున్నారు. ఇంటికి రాగానే ఫిల్టర్ కాఫీ, పకోడీలు రెడీ. అమ్మో, ఒకసారి అత్తయ్య గారు 10 రోజులు తన ఆడబడుచు సౌభాగ్య పురిటికెళ్తేనే అటు మామగారితోనూ ఇటు డుంబుగారితోనూ వేగలేకపోయింది. సరిగ్గా ఇదే బాధ రంగధామయ్యకు కూడా. పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్లతోనే ప్రపంచం అంది. వాళ్ల పెళ్లిళ్ళైనాక వాళ్ల పిల్లలతోనే ప్రపంచం అంటోంది సుమిత్ర. ఛీ, ఆడదాని ప్రపంచం ఎంత సంకుచితం, ఎంత చిన్నది. కోడలొచ్చాక తను ఇలా రావోయ్ సుము అని పిలిస్తే విష్యు, అమ్మాయి వింటుంది, ఆ చిటికలేమిటి అనేది. మనవడు పుట్టాక తన గదిలోకి రావడం మానేసింది. ప్రతిదానికి కొడుకు కోడలు చూస్తారు అంటుంది. చూస్తే ఏమిటిటా? వాలంటరీగా రిటైర్ అయిపోయి సన్నాసులో కలిసిపోతాను అనుకున్నాడు రంగధామ్. కాని సుముని చూడకుండా ఎలా ఉండగలడు? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే హాయిగా ఇద్దరం ఓ పల్లెటూళ్ళలో కొండల నడుమ, నీలాకాశం క్రింద, జలపాతం ప్రక్కన, టీవీలు, సినిమాలు, మనమలు, మనుషులు, కొడుకులు, పొరుగు సావిత్రమ్మలు, మహిళా మండలి, గీతా బోధనలు ఇలాంటివేమీ లేకుండా మారుమూలకు పారిపోతే. కాని రాను పొమ్మంది సుమిత్ర. ఉత్తం మొండిఘటం. డుంబుగాడు తాను పెడితేనే గాని బువ్వ తినడట. రాజేష్కి సరళ వంట చేస్తే నాలిక మీద వెంట్రుకలు మొలుస్తాయట. అలా సుమిత్రనే తలపోస్తూ ఇంటికి వస్తూనే ఒళ్ళు మండించుకునేవాడు అకౌంటెంట్ రంగధామ్. అర్థం కాని అమాయకురాలు సుమిత్ర. భర్త తనకి అన్యాయం చేస్తున్నాడు అనుకుంటూ డుంబుగాడు తన మెడ చుట్టేసి పడుకున్నాక రహస్యంగా వాడితో మాత్రం చెప్పుకుంటుంది. కాని ఆ గది గోడలు కూడా వినవా మాటలు. అమ్మానాన్నల కీచులాటలు చూస్తుంటే రాజేష్కి ఒక్కోసారి పిచ్చెత్తిపోతుంది. వీళ్ళిద్దరినీ దూరంగా పెట్టేస్తే పోతుంది అనుకునేవాడు తన పెళ్ళాం దగ్గర లేనప్పుడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లు సౌభాగ్య మొదటి ఉత్తరం రాసింది. ఆనక ఫోన్ చేసింది. అమ్మని 1-2 వారాలు పంపించండి వదినా, మా ఆడబడుచుకి ఎంఏ పరీక్షలు, బాబిగాడు, బుజ్జమ్మ ఇద్దరినీ చూసుకోవడం నా వల్ల కావటం లేదు అని. అఫ్కోర్స్ అమ్మని చూడాలని కూడా ఉందిట. సుమిత్రికి సంతోషం సముద్రమే తన హృదయంలో దూరి ఘోషించినట్లయింది. డుబ్బుగాడు బెంగ పెట్టుకుంటే ఫోన్ చేయండి, వచ్చేస్తానంది. పెట్టె సర్దుకుని రెడీ అయిపోయింది. రంగధామ్? ఇంకెక్కడ రంగధామ్, రంగధామయ్య అనాలిట. సుమిత్ర తను సుమిత్రమ్మ అయిపోయి తనను రంగధామయ్య చేసేసింది. భర్త ప్రక్కన కూర్చొని దొంగతనంగా సినిమా చూడటంలో ఉన్న మజా ఎంజాయ్ చేయకుండా బిడియంతో గజంన్నర మల్లచెండుని కూడా సినిమా హాల్ డస్ట్బిన్లో పారేసి ఇంటికి పరిగెత్తిందా నాడు. అతనికి ఆ రోజే ఒళ్ళు ఉల్లి మిరియకారం నూరి రాసుకున్నట్లు మండిపోయింది. ఇక సుమిత్ర తన కూతురు దగ్గరికి ఊరికి పోతూ పోతూ డుంబుగాడికి రకరకాల లంచాలిచ్చి తిరిగి వస్తున్నప్పుడు ఇన్ని చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు తెస్తానని ప్రలోభ పెట్టి మరీ వెళ్లిపోయింది. కోడలికి మాత్రం చెప్పింది, భర్త రంగధాం వినేలాగా, ఆయన గారి బెడ్ కాఫీ సంగతి మర్చిపోకమ్మా, లాకర్ తాళాలు పారేసుకొస్తారేమో, ఇంట్లోనే పెట్టమను, ఇలాంటివే ఏవేవో చాలా చెప్పింది. రంగధాం అక్కడుంటేగా డుంబుగాని ఎత్తుకొని మరీ బీచ్కి వెళ్లిపోయాడు. పదరా నాన్న, మనకి నేడే స్వతంత్ర దినం, లెట్ సెలబ్రేట్ అనుకుంటూ. సముద్రం హోరులో పెళ్లాన్ని గట్టిగా తిట్టుకున్నా నోబడి బాదర్స్. దుఃఖం చల్లారాలంటే అంతే చెయ్యాలి మరి. కాని పరోక్షంలో సుమ్ముని తిట్టగలడా? తనని తనే తిట్టుకున్నాడు. సౌభాగ్యని, పిల్లల్ని చూసిన కొన్ని గంటల దాకా సుమిత్రక మరేం జ్ఞాపకాలు లేవుగాని మర్నాటి నుంచి గిల్టీగా ఫీల్ అవడం మొదలెట్టింది. కాలం వెనక్కి వెళ్లదంటారు గాని అది వెనక్కి వెళ్లే మాధ్యం మనస్సే. సుమిత్రకి భర్త దూరమయ్యేసరికి మనస్సు ఆరాటపడి 25 ఏళ్లు వెనక్కి భలే పరిగెత్తింది. టెలిఫోన్ వైపు ఆశగా చూస్తూ అక్కడే కూర్చునేది. భర్త ఫోన్ చేస్తాడేమో, తన గురించి బెంగపడుతున్నానని బాధపడతాడేమోనని ఆ వెర్రి ఆశ. ఆ రోజులే వేరు.
ఇన్ని టెలిఫోన్లు ఎక్కడా, ఇన్ని సినిమా హాల్స్ ఎక్కడా? అయినా ఎలాగో సంకేత సందేశాలు అందుకొని ఇంట్లో అబద్ధాలు చెప్పి రంగధాంతో పారిపోయేది సుమిత్ర. మ్యూజియంలు, సెంట్రల్ పార్క్లు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్లు, దేనికి టికెట్ ఉంటే దానికి హమేషా 2 టికెట్లు కొని అట్టే పెట్టేవాడు. పైలా పర్చేస్ రంగధాం. ఒప్పులు గొప్ప వయ్యారి భామ సుము అలా పెళ్లికి ముందే ఓ టికెట్ ముక్కల ఖజానా సంపాదించింది. అవి ఇప్పటికీ పాత బీరువా లాకర్లో ఎక్కడో దాచింది. ఎలా ఉన్నాయో మధుర స్మృతులకు అవే సాక్ష్యాలు. సుమిత్రలో హఠాత్తుగా పడుచుదనం లేచి నేలతల్లిని మొలకెత్తే విత్తనం పొడుస్తున్నట్లు పొడుస్తున్నది. రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. పగలు పని చేత పట్టడం లేదు. పొద్దున్నే లేచి బెడ్ కాఫీ పెట్టేసిందో నాడు. కూతురు సౌభాగ్య ఇది చూసి నవ్వేసింది. మా ఆయన అసలు కాఫీయే తాగరు, మర్చిపోయావమ్మా అంటూ. ఆ రోజు కలొచ్చింది. వేకోజామన సుమిత్రకి సుము అంటూ ఫోన్లో ఆయన పిలిచాడు. ఆ మధుర కంఠంలో 1000 ఏనుగుల బలం, తనను లాగేసుకునే శక్తి, మహిమ ఆ పిలుపుకుంది. 2 టికెట్లు కొన్నాను అన్నాడు రంగధాం. నేను రెడీ. దూరంగా ఏదైనా ఊరికి, కాశీకో, రామేశ్వరానికో, కన్యాకుమారికో, ఎక్కడికైనా సరే అంటోంది. తను ఇట్నుంచి ఫోన్లో. పొలమారింది. అప్పుడే తెలివొచ్చింది. లేచి కూర్చొని లెంపలేసుకుంది. సార్ అన్నది గట్టిగా. ఏమతోనో లేదా వేలాకోళంగానో తాను భర్తని సంబోధించే మాట అది. సార్. అంతలో టెలిఫోన్ నిజంగానే మ్రోగింది. టక్కున తీసుకుని నేనేనండి అంది అప్రయత్నంగా. రంగధాం అవతల ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడని అతని కంఠంలోని తొట్రపాట చెబుతోంది. ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ సుము అన్నాడు భర్త. హాయిగా ఎగిరిపోదాం రండి సార్, నాకు రెక్కలొచ్చాయి అంది. అంతలో అల్లుడు లేచిన అలికిడయింది. ఫోన్ కట్ చేసేసింది. ఫోన్ కట్ చేసే ముందు తెలివిగా రేపు 5:30కి సార్ అంది గడుసుగా. అల్లుడు అడగకుండానే రాంగ్ నెంబర్ బాబు, పోయి పడుకోండి, ఇంకా 6 కాలేదు, నే లేస్తాగా అంది సంజాయిషి ఇస్తున్నట్టు. ప్రేమ దొంగది, ప్రేమ అబద్ధాలాడుతుంది. మర్నాటిదాకా ఒకటే ఆలోచనలు సుమిత్రకి. ఆమె ఇప్పుడు ఓ మనవల తల్లి కాదు, ఓ నవవధువు. ఏమిటో ఈ మాయ. అప్పటిదాకా జలజలా చిరుజల్లులు పడి వెలిశాయి. ఎండ కాస్త నీరెండ అయిపోయింది. రంగదాం బ్రీఫ్ కేస్తో టోపీ గట్రా పెట్టుకుని దొరబాబులాగా ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు ఎదురు నిలిచాడు. అదిగో S4 భోగి కిటికీ దగ్గర దీపం వెలిగినట్లు సుమిత్ర మొహం కనబడ్డది రంగధాంకి. ఎదురేగి ఆమె దగ్గర బ్యాగ్ అందుకున్నాడు. ఆవేమోనని భయపడ్డా అంటూ సుమిత్ర చెయ్యందుకొని దింపాడు. ధైర్యం కోసమా అన్నట్లు గుండెల మీద ఒక చెయ్యి వేసుకుని ఎవరైనా చూస్తారేమోనండి అంది సుమిత్ర భర్త చెయ్యి వదలకుండా. ఏ, మనిద్దరం వాళ్ళందరి దృష్టిలో మొగుడు పెళ్లాలమే. మనవరకే మనం లేచిపోతున్న ప్రేయసి ప్రియులం. పద పద, ఇవిగో 2 టికెట్లు, డోంట్ కేర్, బీ హ్యాపీ. ఆ 2 టికెట్లు టక్కున అందుకొని థ్యాంక్ యూ సార్ అంది సుము. అదే రైలు ఆ ఇద్దరిని మళ్లీ ఎక్కించుకొని ముందుకు సాగింది. కాని ఈసారి ఆ ఇద్దరు గుండెల్లో రైలు పరిగెడుతున్నా హాయిగా స్వేచ్ఛగా ఏసీ కంపార్ట్మెంట్ చైర్ కార్లో కూర్చున్నారు. అమ్మాయితో వాళ్ల మైసూర్ అత్తయ్య గారింటికి పోతానని చెప్పానండి, కాని ఏమిటో నాకు భయంగా ఉందండి. భర్త చెయ్యి తన ఒళ్ళోకి తీసుకుంది. కళ్ళు మూసుకో, భయం పోతుంది. నేను అబ్బాయికి అదే చెప్పానులే అన్నాడు ఆమె మొహంలోకి అప్పుడే చూసినట్లు చూస్తూ. కనులు మూసుకుంది సుమిత్ర. హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. ఏదో సాధించానన్న తృప్తితో రంగదాం భార్య భుజం మీద చేయవేసి 2వ చేత్తో ఆమె ముంగురులు సవరించాడు. షీఈజ్ ఎన్ ఏంజల్ అని మురిసిపోయాడు. అక్కడ జరుగుతున్నది శరీరాల మధ్య సాన్నిహిత్యం కాదు, అది 2 మనసుల సంగమం. పైగా ఏసీ కంపార్ట్మెంట్ కదా, వేరే శబ్ద కాలుష్యం లేదు. ప్రశాంతంగా ముందుకు సాగబోతున్నది రైలు. దాంతోపాటే తెప్పలో తేలుతున్నట్లుంది ఇద్దరికి. ఆ కంపార్ట్మెంట్ కిటికీ తెరలు కొంచెం అసింటా జరిపాడు. అటు చూడు, దూరంగా ఎత్తుగా అదిగో చిటికెడు ఆకాశం. ఎంత స్నిగ్ధంగా, నీలంగా, హ్యాపీగా, ఎలా ఫ్రీగా ఉందో చూడు. నువ్వు నేను, ఆ ఆకాశం, ఆనందం, ఆ స్వేచ్ఛ, అక్కడికే మనం అంటూ ఏదో పోయిటరీ చెప్తున్నాడు ప్రియుడు. ప్రేయసి సుమిత్ర మాట్లాడలేదు. రంగధాం కూడా టక్కున ఊరుకున్నాడు. మాట్లాడాలని లేదు. కనులు తాపీగా మూతపడ్డాయి. తనువులక్కడే ఉన్నాయి. కాని వాళ్ల మనసులా అవి కొత్తగా రెక్కలొచ్చిన కోర్కెల్లా స్వేచ్ఛగా, హాయిగా, ఎత్తుగా ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.